హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిరోజు మనము టెట్కి సంబంధించి కొన్ని ప్రశ్నలను చూస్తూ ఉన్నాం. గత ప్రశ్న పత్రాల్లో వచ్చినటువంటి లెక్కలకు సూత్రాలు లేకుండా, సూత్రాలు వాడకుండా మనం ఏ విధంగా చాలా సులభంగా చేయవచ్చో తెలుసుకుంటూ ఉన్నాం. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ క్లాసులకు అది ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు 28% మెంబర్సు సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు. 72% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తూ ఉన్నారు. లైవ్ క్లాసులు చూడాలంటే సబ్స్క్రిప్షన్ ఉంటేనే ఈజీగా ఉంటుంది, గమనించండి. తర్వాత ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోను అనుసరిస్తున్నట్లయితే ఒకదానికి ఇంకొక దానికి లింక్ ఉంటుంది కాబట్టి ఈజీగా మీరు ఎక్కువ మార్కులు సాధించడానికి వీలవుతుంది. అలాగే పేపర్ 2 మ్యాథ్స్కి సంబంధించి క్వశ్చన్ పేపర్లు అన్నీ అబ్జర్వ్ చేస్తే మనం రాయడానికి తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, బయలాజికల్ సైన్స్ కానీ మ్యాథ్స్ వాళ్ళకి కష్టంగానే అనిపిస్తున్నాయి. కాబట్టి ఎంత వీలైతే అంత మనము అన్నీ ఈజీగా రాయడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మీరందరూ ఈ వీడియోలని ప్రతిరోజు అనుసరిస్తూ ఉండండి. ఇక దీంట్లో ఈ వీడియోలో కూడా సూత్రాలు ఏవి వాడకుండా లెక్కలు ఎలా సులభంగా చేయాలో తెలుసుకుందాం. గత పరీక్షల్లో ఇచ్చినటువంటి కొన్ని లెక్కలను ఇక్కడ మనము ఈ వీడియోలో చాలా సులభంగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. Number of cuboidal soaps of size 4 cm into 3 cm into 2 cm can be placed in a cuboidal box of size 12 cm into 9 cm into 6 cm is 12 సెంటీమీటర్లు ఇంటూ 9 సెంటీమీటర్లు ఇంటూ 6 సెంటీమీటర్లు కొలతలు గల దీర్ఘఘనాకార పెట్టెలో ఉంచగలిగిన 4 సెంటీమీటర్లు ఇంటూ 3 సెంటీమీటర్లు ఇంటూ 2 సెంటీమీటర్లు కొలతలు గల దీర్ఘఘనాకార సబ్బుల సంఖ్య. అంటే ఒక దీర్ఘఘనాకార పెట్టెలో సబ్బులు పెట్టాలన్నమాట. ఆ పెట్టె సైజు ఇచ్చారు, మనము ఆ సబ్బులు ఎన్ని పడతాయో చెప్పాలి. ఇది అనగానే చాలామందికి, అంటే బయాలజికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి దీర్ఘఘనాకారం అంటే ఏంటి, దాన్ని ఏం కనుక్కోవాలి, ఏ సూత్రాలు వాడాలి, ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనం గత వీడియోలో కూడా చెప్పాం, ఒక వస్తువుని కరిగించి ఇంకొక వస్తువుగా తయారు చేయడం ఇట్లాంటివి ఇచ్చినప్పుడు మొదటి వస్తువు సంబంధించినది విలువలు బై రెండవ వస్తువుకు సంబంధించిన విలువలు వేస్తే నేరుగా వచ్చేస్తాయి. ఇక్కడ కూడా అంతే. ఈ పెట్టె చూడండి, ఇక్కడ చూపించినట్లుగా దీర్ఘఘనాకారం, దాని యొక్క పొడవు 12 సెంటీమీటర్లు, వెడల్పు 9 సెంటీమీటర్లు, ఎత్తు 6 సెంటీమీటర్లు. అందులో సబ్బులు పెట్టారు. ఒక్కొక్క సబ్బు యొక్క పొడవు 4 సెంటీమీటర్లు, వెడల్పు 3 సెంటీమీటర్లు, ఎత్తు 2 సెంటీమీటర్లు. అట్లాంటి సబ్బులు ఆ పెట్టెలో ఎన్ని పడతాయి అన్నారు. ఇది ఇవ్వగానే దీనికి ఏం సూత్రాలు వాడతారు అనేది ఎక్కువగా ఆలోచించాల్సిన ప్రశ్న. అయితే సూత్రాలు తెలియని వాళ్ళు కూడా చేయొచ్చు. ఎలాగా అంటే సింపుల్గా, బాగా ఇక్కడ లెక్కలోనే ఇచ్చిన దాన్ని మనం పెద్ద పెట్టే ఏది 12 × 9 × 6 బై సబ్బు 4 × 3 × 2 అంతే, మనకు లెక్క జవాబు వచ్చేస్తుంది. అసలు నిజానికి ఏంటంటే సూత్రం అది LBH. దీని యొక్క ఘనపరిమాణం LBH. LBH అంటే 12 × 9 × 6. ఇంకొకటి లెక్కలో ఎప్పుడైనా సరే అలానే ఇస్తారు, 12 × 9 × 6 అంటే L × B × H. అట్లాంటివి ఇస్తే సింపుల్ అనమాట. అక్కడ ఇచ్చినటువంటి 12 × 9 × 6 బై సబ్బు యొక్క విలువ ఆ 4 × 3 × 2 అది వేసేయండి. ఇక్కడ కింద హారంలో 3 2 6 ఉంది, పైన 6 6 క్యాన్సిల్ అయిపోద్ది. క్రింద హారంలో 4 4 3 12 కాబట్టి 3 వస్తుంది. 3 9 27 అంటే ఇందులో 27 సబ్బులు పడతాయన్నమాట. ఇంత సింపుల్గా ఎటువంటి సూత్రం వాడకుండానే మనం ఇట్లాంటి లెక్కలు చేయొచ్చు. సూత్రాలు వాడకుండా లెక్కలు చేయడానికే ప్రయత్నం చేద్దాం మ్యాక్సిమం. మనకు రానివి ఎలాగో పెద్దగా చాలా కష్టంగా ఉన్నాయి, వదిలేస్తూ ఉంటాం. ఇఫ్ షాప్కీపర్ మార్క్స్ హిస్ గూడ్స్ 20% above the cost price and allows a discount of 10% on them,
then his gain percentage. ఇక్కడ he is అని పడింది పొరపాటున. ఒక దుకాణదారుడు వస్తువుల ప్రకటన వెల కొన్న వెల కన్నా 20% అధికంగా ప్రకటించి దానిపై 10% రుసుము డిస్కౌంట్ ఇచ్చిన అతనికి వచ్చు లాభ శాతము. ఇది కూడా అంతే. ఏటో కొన్న వేల ఏంటి, ప్రకటన వేల ఏంటి, రుసుము ఏంటి, దీంట్లో పర్సంటేజ్ ఏంటి, దీనికి ఏ సూత్రాలు వాడాలి, ఇవన్నీ కంగారు పడక్కర్లేదు. సింపుల్గా శాతము అంటే గతంలోనే చెప్పాం మనం. శాతము అంటే 100. కాబట్టి ఇక్కడ కొన్న వేల 100 రూపాయలు అనుకుందాం. సపోజ్ అతను వస్తువు దుకాణదారుడికి కొన్న వేల 100 రూపాయలు. దానికి ప్రకటన వెల అంటే ఎంఆర్పి అంటాం, లేదా పైన ప్రింటింగ్ అనుకుంటాం. అది అనుకోండి. సపోజ్ 100 రూపాయలకి 20 రూపాయలు పెంచాడు అంటే ప్రకటన వెల 120 అవుతుంది. అంటే మనం పోగానే ఆ షాప్లో ఆ వస్తువు అడిగినప్పుడు ఇది 120 అని కనపడుతుంది. మళ్ళీ దానికి మనం ఏమైనా తగ్గివా అని అడిగితే 10% రుసుము తగ్గిస్తానన్నాడు అనుకుందాం. సపోజ్ ఇక్కడ తగ్గించింది 120కి 10%. 120 రూపాయలకి 12% డిస్కౌంట్ అంటే 12 రూపాయలు తగ్గిస్తాడు. 120కి 12 రూపాయలు తగ్గిస్తే మనకి ఎంతకు అమ్ముతాడు? 108 రూపాయలకు అమ్ముతాడు. 108 రూపాయలకి అమ్మితే అతనికి కొనుక్కున్నది ఎంత? 100 రూపాయలకి. మనకు అమ్మింది ఎంత? 108. అంటే 100కి ఎంత లాభం వచ్చింది? 8 రూపాయలు. కాబట్టి అతని లాభ శాతం ఎంత అంటే 8%. మరొకసారి కొన్నది 100 రూపాయలు అనుకున్నట్లయితే అతను 20 రూపాయలు పెంచి వేశాడు, 120 వేశాడు. మనం డిస్కౌంట్ అడిగినప్పుడు 10% ఇచ్చాడు. అంటే 120కి 10% అంటే 8 రూపాయలు, 12 రూపాయలు. 12 రూపాయలు తగ్గించాడు. 120కి 12 తగ్గిస్తే 108. అంటే ఆయన 108కి అమ్మినా కూడా ఆయనకు లాభం వచ్చింది. ఎంత వచ్చింది? 100 రూపాయలకి 8 రూపాయలు లాభం వచ్చింది. కాబట్టి 8% లాభ శాతం అవుతుంది. మరొక లెక్క చూద్దాం. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ఏ కుక్కర్ ఇంక్లూడింగ్ 5% వ్యాట్ ఈజ్ ₹29.40, దెన్ ఇట్స్ ప్రైస్ బిఫోర్ యాడింగ్ వ్యాట్ ఇన్ రూపీస్ ఈజ్. ఒక కుక్కర్ వెల 5% వ్యాట్తో కలిపి 2940 రూపాయలైన వ్యాట్ కలపక ముందు దాని ధర రూపాయల్లో. ఇది కూడా అంతే అండి. అంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు దాని మీద 2940 రూపాయలు ఉందనుకుందాం. షాప్కి వెళ్ళి చూసినప్పుడు 2940 రూపాయలు ఉంది అనుకుందాం. అందులో వ్యాట్ కూడా కలిసి ఉంది. అయితే ఆ వ్యాట్ పోను అసలు ఎంత, కలపక ముందు దాని ధర ఎంత అని అడిగారు అనుకోండి. మనకు సూత్రాలు ఏం గుర్తురాట్లా. ఏం చేయాలి? కింద ఆప్షన్స్ తీసుకోండి. ఈ 5% కలపగా వచ్చింది 2940. కలపక ముందు ఎంత ఉంటుంది అంటే, ఉదాహరణకి మొదటి ఆప్షన్ తీసుకున్నట్లయితే 2800లో 5%. ఇక్కడ 2800లో 5% అంటే మళ్ళీ శాతం ఎలా కనుక్కోవాలి అంటే ఏం లేదు. 2900లో 5% అన్నప్పుడు శాతం అంటే 100 అనుకున్నాం కాబట్టి ఆ 2 సున్నాలు తీసేయండి. 28 × 5 అంతే. 28 × 5 140 రూపాయలు. 2800 అసలు అనుకుంటే దానికి 140 రూపాయలు పెంచి అంటే వ్యాట్ 5% కలిపారు. అప్పుడు ఎంత వచ్చింది? 2940 వచ్చింది. మన మొదటి ఆప్షనే ఆన్సర్ అవుతుంది. ఇక రెండవ ఆప్షన్ చూద్దాం. దీనిలో 5% అన్నాం అనుకోండి. 5% అంటే 5/100 అని. 100తో దీన్ని చేసినప్పుడు మనకి భిన్నాలనే వస్తుంది కాబట్టి అది కాదు. మూడవది కూడా అంతే. 5% 2793లో 5% అంటే కూడా భిన్నాల్లో వస్తుంది, లేదా పాయింట్లలో వస్తుంది, డెసిమల్స్లో. కాబట్టి అది కూడా కాదు. ఇక 2900లో 5% అంటే ఇందాక చెప్పినట్టుగానే 29 × 5 వేయడమే 145. దాన్ని 2900 అసలు అనుకుంటే దాన్ని 145 కలిపితే 3045 అయింది. కాబట్టి ఇది కూడా కాదు. మళ్ళొకసారి 5% కలిపిన తర్వాత 2940 అయింది. అంటే అంతకుముందు ఎంత ఉంటుంది అని అడిగారు. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ నుంచి చేసుకుంటే ఈజీ. 2800కు 5% కలిపితే మనకి 2940 వచ్చింది. కాబట్టి అదే మన ఆన్సర్. ఇట్లాంటివి సూత్రాలు వాడకుండా ఇచ్చిన ఆప్షన్స్ నుంచి కూడా మనం చేయొచ్చు. మరొకటి చూద్దాం. డయామీటర్ ఆఫ్ బేస్ అండ్ హైట్ ఆఫ్ ఏ
conical tent are 8 meter and 3 meter respectively. If the rate of canvas cloth is rupees 70 per square meter, then the cost of canvas cloth required is in rupees. ఒక శంకు ఆకారపు గుడారము భూ వ్యాసము మరియు ఎత్తులు వరుసగా 8 మీటర్లు మరియు 3 మీటర్లు. గుడారం వేయు నార బట్ట వెల చదరపు మీటర్కి 70 రూపాయలైన ఆ గుడారం వేయుటకు కావలసిన నార బట్ట ఖరీదు రూపాయల్లో. ఇక్కడ గుడారం శంకు ఆకారంలో ఉంది. దానికి భూ వ్యాసం అన్నారు, ఎత్తులు అన్నారు. ఆ చుట్టూ ఆ గుడారం వేయడానికి కావలసిన క్లాత్ ఎంత పడుతుంది, ఒక్కొక్క చదరపు మీటర్కి 70 రూపాయల చొప్పున ఎంత అవుతుంది, ఇది అడిగారు. దీనికి మళ్ళా సూత్రాలు కావాలా. నిజానికి ఇంతకుముందే చెప్పాను, కోన్ కానీ అంటే శంకు ఆకారం కానీ, తర్వాత స్పియర్ కానీ అంటే గోళం, తర్వాత స్తూపము, సిలిండర్ అంటాం. ఇట్లాంటివి ఏవి ఇచ్చినా మనకు ఆప్షన్స్లో 99.9% 11తో భాగించబడేవే ఉంటాయి. ఇప్పుడు కింద ఇచ్చిన ఆప్షన్స్ 440, 4400, 4440, 4447 అని ఇచ్చారు. మనకి జాగ్రత్తగా గమనించినట్లయితే క్రింద థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్ 11తో భాగించబడవు. ఆ రెండు మన ఆన్సర్లు కావు. తప్పనిసరిగా ఇట్లాంటివి ఇచ్చిన అన్ని కోను, సిలిండరు, స్పియర్కి సంబంధించిన ఏ లెక్కలు ఇచ్చినా మనకు జవాబుల్లో 11 యొక్క గుణిజంతో ఉండేవే ఉంటాయి. 11 గుణిజాలే ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకు కూడా అంతే. 3వ ఆప్షన్ 4వ ఆప్షన్ కాదు. సరే, 1, 2 ఆప్షన్లు ఎలా అవుతాయో చూద్దాం మనము. ఇక్కడ ఇది శంకువు అన్నారు కాబట్టి ఈ ఆకారంలో ఉంటుంది. భూ వ్యాసము 8 మీటర్లు అన్నారు, అంటే వ్యాసార్థం 4 మీటర్లు అవుద్ది. తర్వాత ఎత్తు 3 మీటర్లు ఇచ్చారు. మనకు ఇది స్లాంట్ హైట్ అంటాం, ఇట్లా క్రాస్గా ఉండేది స్లాంట్ హైట్, ఏటవాలు ఎత్తు అంటాం. ఇది లంబకోణ త్రిభుజం ఏర్పరుస్తుంది. మనకు లంబకోణ త్రిభుజం కొలతలు గుర్తుపెట్టుకోమని చెప్పాను అంతకుముందే. 3, 4 ఉన్నట్లయితే కర్ణము 5 అవుతుంది. ఇది 5 అయింది. దీనికి ఒక సూత్రం ఉంది, πr/l అని. ఇక్కడ సూత్రం వాడాము అనుకోకండి. మనకు ఇక్కడ ఈ 2 ఆప్షన్స్లో ఏది తెలవాలి అనే దానికోసం మీకు వివరణ కోసం ఇది ఇచ్చాను తప్ప మనం నేరుగా ఇక్కడే చేయొచ్చు. ఇందాక చెప్పాను కదా, 3వ ఆప్షన్ 4వ ఆప్షన్ ఆన్సర్లు కావు. మరి మొదటిది రెండవది అన్నప్పుడు దీంట్లో క్లారిటీ కోసమే మీకు ఇక్కడ లెక్క చేసి చూపెడుతున్నాను. ఇక్కడ πr/l × 70 అంటే ఈ గూడారం యొక్క ప్రకతల వైశాల్యము ఇంటూ 70 రూపీస్ అన్నారు కాబట్టి అది 22/7 × 4 × 5 × 70 అట్లా వేస్తే 4400 వచ్చింది. మరి సూత్రం లేకుండా ఈ 440 వేయాలా 4400 వేయాలా అంటే మీకు ఈజీగా 70 రూపాయలు అని ఉంది కాబట్టి ఇక్కడ 4400 ఆన్సర్ అవుతుంది. 0 ఇక్కడ ఉంది కాబట్టి మనకు తప్పనిసరిగా ఇక్కడ 4400 జవాబు అవుతుంది. ఇక్కడ మరొక లెక్క, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 6000 రూపీస్ at 5% per annum for 2 years compounded annually is 6000 రూపాయలపై 5% వడ్డీ రేటు చొప్పున ప్రతి సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరిగి కట్టబడిన 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ. ఇక్కడ కూడా అంతే, చక్రవడ్డీ అనగానే సూత్రం ఏమీ రాక్కర్లేదు. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, చక్రవడ్డీ అడిగినప్పుడు చక్రవడ్డీ ఎంత అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, 6000 రూపాయలు 5%, 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలకు చక్రవడ్డీ అడిగినట్లయితే 2 సంవత్సరాలకు అడిగితే మనం 2:1 అనే ఒక నిష్పత్తిని తెచ్చుకుందాం. గుర్తుపెట్టుకోండి, 2 సంవత్సరాలకు అడిగినప్పుడు ఎట్లా. ఫస్ట్ ఈ 6000లో 5% కనుక్కోండి. ఇంతకుముందు కూడా లెక్కల్లో చెప్పా, 6%, 6000లో 5% అని అంటే 2 సున్నాలు తీసేయండి, 60 × 5 అన్నమాట. సింపుల్గా 65 300.
ఇక మనం ఎట్లా చేయాలి మరి చక్రవడ్డీ ఎంత అంటే ఇందాక చెప్పాను కదా 2:1 గుర్తుపెట్టుకోమని. ఇక్కడ 300లో 2 300 × 2 ఇక్కడ ఎంతైతే వచ్చిందో 5% దాన్ని డబల్ వేయండి 600 అయింది. అట్లనే ప్లస్ ఈ వచ్చిన 300లో 5% అన్నమాట. ఈ వచ్చిన 300లో 5%. మళ్ళీ ఇక్కడ కూడా అంతే 5% అనగానే 300 అంటే ఆ 2 సున్నాలు వదిలిపెట్టండి. 3 × 5 15 అవుతుంది. 3 5లో 15. ఇక్కడ 600 వచ్చింది, ఈ 15 615 రూపాయలు అవుతుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు, నోటి లెక్కే చేయొచ్చు. 6000కు 5%. అంటే ఈ 6000లో 2 సున్నాలు తీసేయండి. 65లు 300. 300ని డబల్ చేయండి 600. 300లో 5% అంటే 1 అనుకున్నాం కదా. ఈ 300కి 5% ఒక భాగము అని అర్థం. 300 5% అంటే ఎంత 15. మనకి ఏదైతే 6000లో 5% 300 వచ్చిందో దాన్ని డబల్ చేయండి ప్లస్ దాంట్లో 5% కలపండి. అట్లా మనకు నేరుగా ఈ చక్రవడ్డీ వచ్చేస్తుంది అన్నమాట. మరొక ప్రశ్నను చూద్దాం. A farmer obtained yielding of 2420 bags of cotton last year. This year, due to rains, he lost 20% of his crop. Then the number of bags of cotton is in this year is. ఒక రైతుకు గత సంవత్సరం ప్రతి పంటలో 2420 బస్తాల దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం వర్షాల కారణంగా 20% పంటను నష్టపోయాడు. అయినా ఈ సంవత్సరం ప్రతి బస్తాల సంఖ్య ఎంత? ఇది కూడా చాలా సులభంగా మనకి ఎటువంటి సూత్రాలు వాడకుండానే చేయవచ్చు. మనకి 2420 బ్యాగులు లాస్ట్ ఇయర్ వచ్చింది. ఇప్పుడు 20% నష్టపోయాడు కాబట్టి ఈ 24-20లో 20%. ఇంతకు ముందే చెప్పా 5% అనగానే 2 జీరోలు తీసేయండి అని. ఇక్కడ 20% అని వచ్చింది కాబట్టి 20లో ఒక జీరో, 24-20లో ఒక జీరో అది తీసేయండి. అంటే శాతం అంటే 200 అదే 100 కాబట్టి శాతం అంటే 100 కాబట్టి 2 సున్నాలు ఉన్నాయి. ఆ 2 సున్నాలు తీసేసి 242 × 2 సింపుల్గా 484. ఇది తగ్గిన బస్తాల సంఖ్య అన్నమాట. వర్షం కారణంగా తగ్గింది. అంటే ఇక్కడ సూత్రం వాడామా అంటే సూత్రం ప్రకారం అంటే 2420 × 20/100 అన్నీ వేస్తాం. మనకు ఇక్కడ 20% అనగానే సింపుల్గా 10% అంటే 242, 20% అంటే దాని డబలు 484. అది తీసేయండి 1936 బస్తాలు. ఇక మరొక ప్రశ్న. ఇన్ యువర్ స్కూల్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఈజ్ 7:4. ఇఫ్ దేర్ ఆర్ 140 గర్ల్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్ ఈజ్. ఒక పాఠశాలలో బాలుర బాలికల నిష్పత్తి 7:4. పాఠశాలలో 140 మంది బాలికలు ఉంటే మొత్తం విద్యార్థుల సంఖ్య. ఇక్కడ ఏమిచ్చారు? బాలురు బాలికల నిష్పత్తి ఇచ్చారు 7:4. అందులో బాలికలు ఎంతమంది అని ఇచ్చారు? 140 మంది ఇచ్చారు. మొత్తం కనుక్కోవాలి మనం. అంటే బాలురు ప్లస్ బాలికల సంఖ్య కనుక్కోవాలి. అంటే దీనికి నిష్పత్తి ఇవ్వగానే మళ్ళీ ఏంటి ఈ మొత్తం భాగాలు ఏంటో కనుక్కొని సింపుల్గా సూత్రం ఏం వాడకుండా చేయొచ్చు. ఇక్కడ 7 భాగాలు బాలురు, 4 భాగాలు బాలికలు, మొత్తం భాగాలు 11. 7:4 అన్నారు కాబట్టి 7 + 4 11 భాగాలు. అయితే ఇక్కడ బాలికలు 140 మందిని ఇచ్చారు. బాలికల భాగాలు ఎన్ని? 4 భాగాలుగా అనుకున్నాం మనం. అంటే మొత్తంలో 11 భాగాల్లో 4 భాగాలు బాలికలు. అంటే 4 భాగాలు 140కి సమానం. ఒక భాగం ఎంత అయింది? 35 అవుతుంది. ఇక స్కూల్ మొత్తంలో ఉన్నటువంటి బాలురు బాలికల మొత్తం సంఖ్య ఎంత అంటే మొత్తం ఎన్ని భాగాలు అనుకున్నాం? 11 భాగాలు అనుకున్నాం. 35 × 11 ఎంత వచ్చింది? 385. ఇక్కడ 11తో గుణించడం కూడా చాలా సులభంగా చేయొచ్చు. ఒకవేళ
ఇక్కడ 35 × 11 అనుకున్నారనుకోండి, మనం 11 5లు 55, పైన 5 వేసి కింద 5 వేస్తాం, మళ్ళీ 11 3 33, పైన 3 కలిపితే 38 ఇట్లా అనుకుంటాం కదా. సింపుల్గా 11తో గుణించమన్నప్పుడు ఇక్కడ 35 ఉంది కదా, ఈ అంకెలను కూడండి. 3 + 5 అంతా 8, అది మధ్యలో పడేయండి. 11 తోటి గుణించినట్లే ఆన్సర్ వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, 35 11లో అన్నప్పుడు ఆ 35లో 3 + 5 8, ఆ 8ని ఆ 35కి మధ్యలో వేయండి. అదే మన ఆన్సర్ 11తో గుణించాలి అంటే. ఈ విధంగా మనము సూత్రాలు ఉపయోగించకుండానే సులభంగా లెక్కలు చేసుకోవచ్చు. ప్రతిరోజు వీడియోలు అనుసరిస్తూ ఉండండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లైవ్ క్లాసులకు ఉపయోగంగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ప్రోత్సాహంతో మరిన్ని వీడియోలు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీ ప్రోత్సాహం ఇప్పటివరకు చాలా చక్కగా ఉంది. ఇక ముందు కూడా ఇలాగనే ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.